పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళకి రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఎక్కడికి ఇవ్వకూడదు? మన మనస్సులో ఇవ్వకూడదు. మన మనసులో ఎందుకు ఇవ్వకూడదు అపవాదికి? అసలు అపవాది ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి కలిగి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది ఎవరంట? మనకి విరోధి. మన విరోధి అంటే మనల్ని చంపేస్తాడా? ఏం చేస్తాడు? మన మనస్సును పాడు చేసి పరలోకానికి వెళ్ళలేకుండా ఆపేస్తాడు. అపవాది కంటికి కనిపిస్తుందా? మన హృదయంలోకి వెళ్ళేటప్పుడు అపవాది ఆత్మ అనుకో కంటికి కనిపించదు. లూకాసు వార్త 9వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో ఒక దెయ్యము వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను. చాలు. ఇదిగో ఒక దెయ్యము అంటే ఆ దెయ్యం ఎవరు? పుట్టినట్టులో చూడండి, మూల భాషలో ఒక ఆత్మ. దెయ్యము అంటే దెయ్యము ఆత్మ అంటే ఆత్మలో దెయ్యము, అపవిత్ర ఆత్మ అని అర్థం. అపవిత్ర ఆత్మ అంటే అపవాది. అపవాది మనం చోటిస్తే అపవాది మనల్ని పాడు చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా మనం ఆపేస్తుంది. అందుకని అపవాదికి చోటు ఇవ్వకూడదు. అయితే కనిపించిన అపవాదిని మన మనసులో ఉందని ఎలా తెలుసుకోవాలి? లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. ఎలా? ఆదాము అవ్వను దేవుడు తోట మధ్యలో ఉన్న ఫలము తినొద్దు అంటే తిన్నారు కదా. ఎవరు తినిపించారు? దేవుడు అన్ని మంచిగా చేస్తాడు కదా. అంటే వాళ్ళు దేవుడి వాక్యానికి వ్యతిరేకం చేస్తున్నారంటే వారు అపవిత్ర ఆత్మ వారిలో ఉందని తెలిసిపోతుంది.